బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పక్షం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఇక వార్తలోకి వెళితే ప్రత్యేకంగా కరోనా మహమ్మారి కాలాన్ని ప్రస్తావిస్తూ హోం మినిస్టర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నారో అనే ప్రశ్నను ప్రతిపక్షం లేవనెత్తుతోంది. సంక్షోభ సమయంలో ప్రజల పక్షాన్ని నిలబడిన అంశాలపై ఆత్మ పరిశీలన అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అప్పటి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ కీలక రాజకీయ నేతగా ఉన్న సమయంలో మిస్ అయిన అంశాలు ఎన్నో ఉన్నాయని అధికార పక్షం గుర్తు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. వాటిపై ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క ప్రతిపక్షాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరైన విధానం కాదని, అధికారంలో ఉన్నవారు తమ బాధ్యతను మరింత జాగ్రత్తగా నిర్వర్తించాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అన్ని వైపుల నుంచి రావాల్సిందేనని, అధికారంలో ఉన్నవారు విమర్శలను స్వీకరించే స్థాయిలో పరిపక్వత చూపాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. మొత్తంగా హోం మినిస్టర్ వ్యాఖ్యలు రాజకీయ వేడి పెంచగా ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత దుమారం రేపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.